ఓకేనమ్మా, విద్యావారధి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టేబుల్ని ఆయన ఎలా తోస్తున్నాడో చూడండి, ఎట్లా మూవ్ అవుతుంది కదా. అంటే అక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏం జరిగింది, పొజిషన్లో చేంజ్ అనేది జరిగింది. ఇక్కడ కూడా చూడండి, అంటే మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల పొజిషన్లో చేంజ్ అయింది. అంటే డ్యూ టు ఫోర్స్ ఏ చేంజ్ విల్ అక్కర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ మోషన్ అనేది జరుగుతుంది, విచ్ లీడ్స్ టు మోషన్. ఓకేనా. కాబట్టి ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ మోషన్, చలనము అనే చాప్టర్ని మనం చదవబోతున్నాం. ఓకేనమ్మా, చక్కగా చూద్దాం. ఇక్కడ ఈ చాప్టర్లో ఈరోజు మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, వాట్ ఈజ్ రిలేటివ్, మోషన్ ఈజ్ రిలేటివ్ అంటే రిలేటివ్ అంటే ఏమిటి, మోషన్ అనేది రిలేటివ్ అనే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అలాగే వాట్ ఈజ్ డిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అండ్ వాట్ ఈజ్ అ స్కాలర్ క్వాంటిటీ అండ్ వాట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ అండ్ వీ షల్ డ్రా ద displacement vectors also. Okay, now we shall see some keywords. మనం కొన్ని కీవర్డ్స్ తెలుసుకుందాం. మోషన్ అంటే చలనము, రిలేటివ్ అంటే సాపేక్షము, డిస్టెన్స్ అంటే దూరము, డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము, స్కేలర్ అంటే అదిశ, వెక్టర్ అంటే సదిశ, స్పీడ్ అంటే వడి, యావరేజ్ స్పీడ్ అంటే సరాసరి వడి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక ట్రైన్లో ఉన్నాం మనం. ట్రైన్లో నువ్వు కూర్చొని ఉన్నావు. నువ్వు ట్రైన్లో కూర్చొని ఉన్నప్పుడు నీకు ట్రైన్ కదులుతున్నట్టు అనిపిస్తుందా? మొత్తం డోర్ కర్టెన్స్ అని వేసేస్తున్నాయి, ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నావు. అవి నీకు ఏమవుతుంది, ట్రైన్ మూవ్ అవుతున్నట్టు అనిపించదు. ఎందుకని నీకు ట్రైన్ మూవ్ అవుతున్నట్టు అనిపించదు? ఎందుకని అంటే నువ్వు కూడా ట్రైన్తో పాటు మూవ్ అవుతున్నావు. అదే ఒక్కొక్కసారి మిమ్మల్ని అడుగుతారు, వై డోంట్ వీ డైరెక్ట్లీ పెర్సీవ్ ద మోషన్ ఆఫ్ వెన్ వీఆర్ ఇన్ ద ట్రైన్. ఎందుకనంటే అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ట్రైన్ మోషన్లో ఉంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉంటూ కానీ మనకి ట్రైన్తో పాటు మూవ్ అవుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం జరుగుతోంది, అబ్జర్వర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, ట్రైన్ మూవ్ అవుతుంది. అబ్జర్వర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ మూవ్ అవుతుంది. అంటే అప్పుడేం జరుగుతుంది, ట్రైన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇందాక ట్రైన్లో మనం కూర్చున్నప్పుడు మనకు ట్రైన్ మూవ్ అవుతున్నట్టు కనిపించలే, ట్రైన్ మూవ్ అవుతున్నా. కానీ ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ మీద ఉండేసరికి ట్రైన్ ఏమవుతుంది, మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నారు, ఆబ్జెక్ట్ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, అబ్జర్వర్ని బట్టి, పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అబ్జర్వర్ని బట్టి, అంటే దేనితో కంపేర్ చేస్తున్నాము, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి మనము అక్కడ ఇందాక ట్రైన్ మూవ్ అయింది, ఇప్పుడు కూడా ట్రైన్ మూవ్ అయింది, అయినా సరే మనకి ట్రైన్ మూవ్ అవుతున్నట్టుగా మనకు ఆ డిఫరెన్స్ అనేది మనకి అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒక ట్రైన్ వస్తుంది, మనం ఒక ట్రైన్లో కూర్చొని ఉన్నాం, పక్కనే ఒక ట్రైన్ వెళ్తోంది. మనకేమనిపిస్తుంది, మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీరు ట్రైన్లో కూర్చున్నాం, మనం ట్రైన్లో కూర్చున్నాం, ట్రైన్ కదలట్లేదు, పక్కనున్న మనకి ట్రైన్ వెళ్తోంది. కానీ మనకేమనిపిస్తుందంటే మన ట్రైనే మూవ్ అవుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అర్థమైందమ్మా? ఎందుకని అంటే అక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది మారింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక్కోసారి మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే మన ట్రైన్ కానీ కారు కానీ ఏదో దాంట్లో వెళ్ళేటప్పుడు మనం మూవ్ అవుతూ ఉంటే ఆ రోడ్డు వెంబడి చెట్లు ఉంటాయే, అవి ఆపోజిట్ డైరెక్షన్లో, మనం ఏ డైరెక్షన్లో అయితే వెళ్తామో ఆపోజిట్ డైరెక్షన్లో ఈ చెట్లు కానీ ఏవైతే కనిపిస్తాయి అవన్నీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. చూడండి, మనము మూవ్ అవుతున్న యాక్చువల్గా మనము మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్, మనం కదలకుండా ఉన్నట్లు, అవే మూవ్ అవుతున్నట్లు, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లు మనం చూస్తాం. అర్థమైందమ్మా? అంటే ఏమవుతుంది, ఇవన్నీ చూడండి, నిజంగా మనం
చెట్లు మూవ్ అవుతున్నాయా? ఏమీ మూవ్ అవట్లా. చూడండి అక్కడ చక్కగా చెట్లు మూవ్ అవుతున్నాయా? మూవ్ అవట్లా, కానీ మూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇవన్నీ మనం డిఫరెంట్ సినారియోస్ చూసాం. ఇప్పుడు మన భూమి మీద మనం నుంచున్నాం. భూమి కదులుతోంది, కానీ భూమి కదులుతున్న ఫీలింగ్ మనకు కలుగుతోందా? ఎందుకని? వి కాంట్ పర్సీవ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకని? మనం కూడా భూమితో పాటు మూవ్ అవుతున్నాం. మనం కూడా భూమితో పాటు మూవ్ అవుతున్నాం మనం. అదే నేను మీకు ఇచ్చాను చూడండి. ఇఫ్ ద ఎర్త్ ఈజ్ ఇన్ మోషన్, వై డోంట్ వీ డైరెక్ట్లీ పర్సీవ్ ద మోషన్ ఆఫ్ ద ఎర్త్? బికాస్ ద అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద ఎర్త్. సో we cannot perceive the motion of the earth directly. అలాగే ఇప్పుడు నేను ఒక సపోజు ఇప్పుడు డే టైమా నైట్ టైమా అంటే, సపోజు డే టైమా నైట్ టైమా అని మనం చెప్పినప్పుడు ఒకవైపు విజయవాడలో ఇప్పుడు సపోజ్ డే టైం అనుకోమ్మా, న్యూయార్క్లో ఉన్న వాళ్ళకి నైట్ టైం. అంటే మనం ఏం చెప్పాలి? ఆ గ్లోబులో ప్లేస్ యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం స్పెసిఫై చేసినప్పుడు మాత్రమే ఈజ్ ఇట్ డే ఆర్ నైట్ టైం జస్ట్ నౌ అనేది మనం క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, రాణి రాజు ఉన్నారు. రాణి ఏమంటోంది? ద డాగ్ ఈజ్ ఎట్ మై రైట్ సైడ్, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అంటోంది. రాజు ఏమంటున్నాడు? ద డాగ్ ఈజ్ ఎట్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటున్నాడు. అంటే అక్కడ ఏం జరిగింది? పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ని బట్టి, ఆబ్జెక్ట్ ఒకటే అక్కడ చూడండి, పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ని బట్టి మనకేమైంది? ఈ చేంజ్ అనేది మనకి జరిగింది అనమాట. కాబట్టి ఆ రైట్ లెఫ్ట్ అనేది రిలేటివ్ టర్మ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక సపోజు ఒక ఎర్త్ మీద ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చూసేమంటున్నాడు? బి కింద ఉన్నాడు, సి డీలు నాకు సి ఏమో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాడు, డి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాడు అంటాడు. కానీ బి అని ఏం చెప్తాడు? బిని అడిగితే ఏ ఈజ్, అతనే బాటంలో ఉన్నాడు, కింద ఉన్నాడు, నేను పైన ఉన్నాను అని చెప్తాడు. అంటే నేను పైన ఉన్నాను కింద ఉన్నాను అనే విషయాలన్నీ కూడా మనకి రిలేటివ్ టర్మ్సే. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ కానీ రైట్ కానీ, అలాగే మూవ్ అవ్వటం మూవ్ అవ్వకపోవడం, రెస్ట్ కానీ మూవ్మెంట్ కానీ మోషన్లో ఉందని కానీ, ఇవన్నీ కూడా రిలేటివ్ టర్మ్స్ దట్ డిపెండ్స్ అపాన్ ద వ్యూ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. కాబట్టి నెక్స్ట్ చూడండి, కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమని ఒక విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఏమిటది? మోషన్ ఈజ్ రిలేటివ్, అంటే సాపేక్షము. ఇప్పుడు ఒక చిన్న స్కేల్ పక్కన ఇది బాగా పెద్ద స్కేల్ అంటాం, పెద్ద స్కేల్ తీసుకొచ్చాం అనుకోమ్మా, ఆ పెద్ద స్కేల్ ముందు ఈ పెద్ద స్కేల్ ఇందాక మనం అనుకున్నది చిన్నదవుతుంది కదా. కాబట్టి దాన్ని మనం సాపేక్షం. ఇప్పటి వరకు మనం చూసిందంతా మోషన్ ఈజ్ రిలేటివ్. అంటే మోషన్ అనేది అక్కడ ఇందా చూడండి, 2 ట్రైన్స్ మూవ్ అవుతున్నాయి అనుకోమ్మా, మనకి ఆ 2 ట్రైన్స్లో ఉన్న మనుషులకి ఎలా ఉంటుంది? అసలు కదలనట్టే ఉంటుంది, ఏ ట్రైన్ కదలనట్టుగా ఫీలింగ్ వస్తుంది. కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్, డే అండ్ నైట్, అప్ అండ్ డౌన్, లార్జర్ అండ్ షార్టర్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ అండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద అబ్జర్వర్. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఓకేనమ్మా? బట్ ఈ విధంగా రిలేటివ్ టర్మ్స్ అనేవి ఉంటాయి. నేను మీకు అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషను, ట్రాన్స్లేటరీ మోషను, అలాగే ప్రొజెక్టైల్ మోషను, ఆసిలేటరీ మోషను. మనం ఉయ్యాలు ఊగుతాం కదా. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఒక అతను సైకిల్ తొక్కుతూ రెడ్ కలర్ పాత్ చూడండి, మొత్తం అదంతా దూరం అంతా ఏమవుతుంది? దూరము కింద వస్తుందండి. అంటే ఒక డైరెక్షన్ ఉందా? పర్టికులర్ డైరెక్షన్ లేదు, డిఫరెంట్ డైరెక్షన్ మారుతూ మొత్తం అక్కడికి వచ్చాడు. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే బ్లూ కలర్ దాంతో గీసాను చూడండి, ద షార్టెస్ట్ పాత్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ అనమాట. ఒక దిశతో కూడిన దూరం, అంటే అతి తక్కువ దిశతో కూడిన దూరం అనమాట. అందుకని మనం డిస్టెన్స్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు? లెంగ్త్ ఆఫ్ ద పాత్ ట్రావర్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్. అలాగే డిస్ప్లేస్మెంట్ని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు? ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్.
ఓకేనమ్మా. అలాగే యూనిట్స్ డిస్టెన్స్కి కానీ డిస్ప్లేస్మెంట్కి కానీ మీటర్స్ ఎస్ఐ యూనిట్, సిజిఎస్ యూనిట్ వచ్చేసరికి సెంటీమీటర్స్ చూస్తాము. అలాగే 1 కిలోమీటర్ వచ్చేసరికి 1000 మీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి ఒక చిన్న ఇన్సెక్ట్ కదులుతోంది చూడండి. ఇదంతా టోటల్ ఆ బ్లూ కలర్ లైన్ అంతా డిస్టెన్సే. ఆ రెడ్ కలర్ చూడండి షార్టెస్ట్ పాత్ ఉంది, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ మనం ఏ నుంచి బీకి మనం అలాగే ఇంకొకటి చూడడం ఇక్కడ ఆ రెడ్ కలర్ పాత్ మొత్తం అంతా డిస్టెన్సే. ఓన్లీ ఆ షార్టెస్ట్ పాత్ ఉంది అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ మొత్తం ఎంత అవుతుంది? 10 + 10 + 10 మొత్తం యాడ్ చేస్తే మనకి 70 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఆ బ్లూ కలర్ లైనే మనకి డిస్ప్లేస్మెంట్ కింద 14 కిలోమీటర్సే వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఒక రెక్టిలీనియర్ ఎప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్లో బాడీ మూవ్ అవుతోందో చూడండి, 0 నుంచి 5 వరకు ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతోందో అప్పుడు ఆ స్ట్రైట్ లైన్లో సింగిల్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మాత్రమే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకున్న విషయం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ అని చెప్పడం జరిగింది. వాట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటే ఇక్కడ చూడండి ఒక ఇన్సెక్ట్ వెళ్తోంది, ఒక పాత్లో వెళ్తోంది. అంటే ఏమవుతుంది? ఒక పాత్లో వెళ్తోంది అంటే దానికి స్పెసిఫిక్ డైరెక్షన్ ఉందా? ఇష్టం వచ్చినట్టు రకరకాల ర్యాండమ్గా డైరెక్షన్స్ వెళ్తోంది. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ డైరెక్షన్ ఫర్ ఇట్స్ ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే స్కేలార్ క్వాంటిటీ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బోత్ డైరెక్షను మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని వెక్టర్ అంటారు. వెక్టర్ క్వాంటిటీకి కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. అక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ అంటే జస్ట్ లైనే, డైరెక్షన్ అయితే యారో మార్క్తో చూపించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి టోటల్ డిస్టెన్స్ 4 + 3 7 అయింది మనకి. డిస్ప్లేస్మెంట్ మాత్రం ఏ నుంచి సీకి ఏమైంది? 5 మీటర్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏ నుంచి ఏకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఏమో 16, 3 + 5 + 3 + 5. డిస్ప్లేస్మెంట్ సేమ్ ప్లేస్కి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది 0. సేమ్ ప్లేస్కి వచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 0 ఉంటుందన్నమాట. ఓకే చూడండి ఇక్కడ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ అనేది మనం చూసాము. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వర్క్షీట్ అనేది చూద్దాం. ఒకసారి వర్క్షీట్ నోట్ చేసుకోండమ్మా. ద SI యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఐడెంటిఫై ద స్కేలార్ క్వాంటిటీ. ఓకే. అలాగే ద డిస్ప్లేస్మెంట్ A to C. The shortest distance traveled in specific direction is called dash. Determine the total distance and displacement traveled by the boy from A to C. And A to C distance displacement. Like what is a vector quantity? Give one example. When do the distance and magnitude of displacement become equal? ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ మోషన్ సింగిల్ డైరెక్షన్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? ఓకే సేమ్ ప్లేస్కి మళ్ళీ రిటర్న్ అయితే ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి రాయమన్నారు, డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అలాగే ఇక్కడ ఏం చేస్తారు, మనకి ఒక ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ అని చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి విజయవాడకి ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ గీయండి. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒక లైన్ గీసి డైరెక్షన్ స్పెసిఫై చేయండి. అలా 3 డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ అనేది గీయమనడం అనేది జరిగింది. తెలుగులో